హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనము విద్యాంజలి పోర్టల్ గురించి నేర్చుకుందాము. ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అడ్రస్ బార్లో vidyanjali.education.gov.in అనే అడ్రస్ని టైప్ చేయాలి. ఇది మనల్ని విద్యాంజలి పోర్టల్కి తీసుకువెళ్తుంది. మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఒక వార్నింగ్ ఇస్తుంది. ఏమనంటే, విద్యాంజలి ప్రోగ్రాం పూర్తి సర్వీస్ ఓరియంటెడ్. ఇక్కడ ఎవరికీ ఎటువంటి ఉద్యోగము గాని జీతము గాని రాదు. ఒకవేళ ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తాం, డబ్బులు కట్టండి అని చెప్తే మీరు దాన్ని ఫ్రాడ్గానే భావించాలి. ఎవరికీ ఎటువంటి డబ్బులు చెల్లించి మోసపోకండి. డబ్బులు ఎవరికీ ఉరికే రావు. ఇప్పుడు మనం వెబ్సైట్ ఇంటర్ఫేస్ చూస్తే మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అవి ఏంటి అంటే, రిజిస్టర్ అని, 2 లాగిన్ అని. రిజిస్టర్ అనేది మనం కొత్తగా మన అకౌంట్ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాము. రిజిస్టర్లో 2 ఆప్షన్స్ చూపిస్తుంది. 1 స్కూల్ అంటే మనము, 2 ఇండివిజువల్, ఎన్జిఓ, సిఎస్ఆర్. ముందుగా స్కూల్ రిజిస్ట్రేషన్ గురించి చూద్దాము. ఒకసారి మనం రిజిస్టర్ ఆప్షన్లో స్కూల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మనము యూడిఐఎస్సి కోడ్ మరియు క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒకసారి మనము యూడిఐఎస్సి కోడ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత పక్కనే మనకి మన స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే చేస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మన యూడిఐఎస్సి నుండి సింక్ అయినవి. తర్వాత మనకి మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఓటీపీలు వస్తాయి. వాటిని ఎంటర్ చేస్తే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. వెంటనే మన స్కూల్ ఆన్బోర్డ్ లిస్ట్లోకి వస్తుంది. మనం ఇక్కడొకటి గమనిస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్న 4 ఇండికేషన్స్ చూపిస్తుంది. మనం ఒక్కో ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఇండికేషన్ గ్రీన్ సిగ్నల్లోకి వస్తుంది. ఇంతే, మనం మన స్కూల్ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం స్కూల్ లాగిన్ అయ్యి మనకి కావలసిన అవసరాలు ఎలా అప్డేట్ చేయాలో చూద్దాము. ముందుగా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి అడ్రస్ బార్లో vidyanjali.education.gov.in ఎంటర్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. టాప్ రైట్ కార్నర్లో మనకి కనిపిస్తున్న లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఉడైస్ కోడ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇక్కడ మన దగ్గర పాస్వర్డ్ కనుక లేకపోతే లాగిన్ విత్ ఓటీపీ క్లిక్ చేసి మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కూడా మనం లాగిన్ అవ్వవచ్చు. ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోతే అప్పుడు బాటంలో ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఫర్గాట్ పాస్వర్డ్. ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఉడైస్ కోడ్ మరియు క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేశాక మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేశాక మనల్ని న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. న్యూ పాస్వర్డ్ దగ్గర మీకు కావలసిన పాస్వర్డ్ ఎంటర్ చేసి రీఎంటర్ పాస్వర్డ్ దగ్గర మరలా అదే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు న్యూ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం లాగిన్ అవ్వవచ్చు. ఇప్పుడు లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసి స్కూల్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఉడైస్ కోడ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మనకి ఈ విధంగా వస్తుంది. మనకిక్కడ కనిపిస్తుంది మన స్కూల్ డాష్బోర్డ్. మనం ఇంతకు ముందు చేసిన యాక్టివిటీస్, మెటీరియల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకసారి మనం విద్యాంజలి కాన్సెప్ట్ మళ్లీ గుర్తు చేసుకుంటే, ఫస్ట్ స్కూల్స్ వాళ్ళకి కావలసిన అవసరాలు లేదా సర్వీసెస్ని మనం మన స్కూల్ లాగిన్లో అప్డేట్ చేస్తాము. వాలంటీర్స్ వాళ్ళ లాగిన్ నుండి మన స్కూల్లో అప్డేట్ చేసిన అవసరాలు చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆస్పెక్ట్లో మేము హెల్ప్ చేస్తాము, సర్వీస్ చేస్తాము అని మన స్కూల్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తారు. మనకి ఓకే అనుకుంటే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాము. ఇప్పుడు మనం మన స్కూల్ లాగిన్లో ఉన్న ఆప్షన్స్ గురించి చూద్దాం. ఒకసారి మనం లెఫ్ట్ సైడ్న ఉన్న ఆప్షన్స్, అందులో మనం నేర్చుకోవాల్సిన ఆప్షన్ గురించి చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ డాష్బోర్డ్. ఇది మన స్కూల్లో జరిగిన యాక్టివిటీస్ అన్నీ చూపిస్తుంది. సెకండ్ ఆప్షన్ యాక్టివిటీస్. యాక్టివిటీస్ అంటే ఇక్కడ సర్వీసెస్ అని అర్థం. మన స్కూల్లో ఏ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ అప్డేట్ చేస్తాము. అలాగే మన స్కూల్లో ఇప్పటివరకు చేసిన లేదా జరిగిన సర్వీసెస్ అన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ అసెట్స్ ఆర్ మెటీరియల్ ఆర్ ఎక్విప్మెంట్ ఆప్షన్. ఇందులో మన స్కూల్కి అవసరమైన ఎక్విప్మెంట్ లేదా మెటీరియల్స్ అన్నీ ఇక్కడ అప్డేట్ చేస్తాము. మరియు ఇప్పటివరకు మనం అప్డేట్ చేసినవి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ వాలంటీర్ లిస్ట్.
ఇందులో మన ఏరియా, మన డిస్ట్రిక్ట్, మన రీజియన్లో వాలంటీర్గా రిజిస్టర్ అయిన వాళ్ళందరి నేమ్స్ చూపిస్తుంది. ఇందులో కేవలం వాళ్ళ నేమ్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళ మొబైల్ నంబర్ మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్, ప్రిఫరెన్సెస్ వాలంటీర్స్ ఆప్షన్. ఇందులో వాలంటీర్ నేమ్, మొబైల్, ఈమెయిల్ ఐడితో పాటు వాళ్ళు ఏ సర్వీసెస్ అందిస్తారు అనేది కూడా చూపిస్తుంది. నెక్స్ట్, ఆఫ్లైన్ కాంట్రిబ్యూషన్స్ ఆప్షన్. అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్, ఎటువంటి రిక్వెస్ట్లు రేజ్ చేయకుండా డైరెక్ట్గా స్కూల్కి ఏదైనా అసెట్స్ లేదా మెటీరియల్ లేదా ఎక్విప్మెంట్ గనక ఇస్తే వాటిని మనం ఇందులో అప్డేట్ చేస్తాము. అయితే రోజుకి 2 ఎంట్రీస్ మాత్రమే చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్, బికమ్ మెంటర్, మెంటీ. మెంటర్ అంటే సర్వీస్ ప్రొవైడర్. మన స్కూల్ యూనిట్ మొత్తం ఒక సర్వీస్ ప్రొవైడర్గా మారుతుంది. ఈ ఆప్షన్లో మనకి కొన్ని టాపిక్స్ చూపిస్తారు. అందులో మన స్కూల్ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ టాపిక్స్కి మనం మెంటర్గా చెప్పవచ్చు. మెంటీ అంటే సర్వీస్ రిసీవర్. మన స్కూల్కి వేరే స్కూల్ నుండి సర్వీసెస్ కావాలి అని అర్థం. నెక్స్ట్, ప్రొఫైల్ ఆప్షన్. ఇందులో మన లాగిన్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్లో చేంజెస్ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఉడైస్ నుండి సింక్ అవుతాయి. నెక్స్ట్, రీసెట్ పాస్వర్డ్. ఇది పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, లాగౌట్, బయటకి వెళ్ళడానికి. అంతే. ఇప్పుడు మనం ముఖ్యంగా 2 ఆప్షన్స్ మీద ఫోకస్ చేయాలి. మొదటిది యాక్టివిటీస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యాక్టివిటీ అంటే సర్వీసెస్ అని అర్థం. మనకి తెలుసు సర్వీసెస్ 2 టైప్స్. 1 జెనరిక్ సర్వీసెస్, 2 స్పాన్సర్షిప్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ మనం ఎనెక్స్చర్ 1లో చూడొచ్చు. ఇందులో మన స్కూల్కి అవసరమనుకున్న సర్వీస్ని చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాము. దానికోసం మనం యాక్టివిటీస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీకిక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి. మీకొక డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో సర్వీస్ కేటగిరీ దగ్గర మనం జెనరిక్ ఆర్ స్పాన్సర్షిప్ అనేది సెలెక్ట్ చేయాలి. యాక్టివిటీ నేమ్ దగ్గర మనకి కావలసిన యాక్టివిటీ సెలెక్ట్ చేయాలి. టెంటేటివ్ స్టార్ట్ డేట్ ఆఫ్ సర్వీస్ అంటే మనం మన స్కూల్లో ఆ సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము అనేది డేట్ ఇవ్వాలి. లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ అంటే వాలంటీర్స్ ఈ సర్వీస్ కోసం ఎప్పటిలోగా మనకి అప్లై చేసుకోవాలి అనేది డెడ్ లైన్. డ్యూరేషన్ అని మనం ఆ సర్వీస్ని మన స్కూల్లో ఎన్ని రోజులు ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నాము అనేది. మ్యాక్సిమం 15 డేస్ వరకు ఉంది. ఏ క్లాస్ వాళ్ళకి ఆ సర్వీస్ కావాలి అనేది సెలెక్ట్ చేయాలి. ప్రైమరీనా, అప్పర్ ప్రైమరీనా, సెకండరీనా అనేది. రిక్వైర్ స్పెషలైజేషన్ అంటే మనం అప్డేట్ చేస్తున్న సర్వీస్, ఆ సర్వీస్ చేయాలి అంటే వాలంటీర్కి ఏదైనా స్పెషలైజేషన్ డిగ్రీ ఉండాలా అనేది ఇక్కడ చెప్పాలి. జెండర్ అంటే ఆ పర్టిక్యులర్ సర్వీస్కి ఏ జెండర్ వాలంటీర్గా ఉంటే బాగుంటుంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. డీటెయిల్స్ ఆఫ్ ద సర్వీస్, ఇది మెయిన్. ఇక్కడ మనం కావాలి అనుకుంటున్న సర్వీస్ గురించి రాయాలి. అసలు ఎందుకు ఈ సర్వీస్ కావాలి అనుకుంటున్నాం, ఈ సర్వీస్ వలన స్టూడెంట్స్కి లాభం ఏంటి అనేది ఇక్కడ మనం చెప్పాలి. ఫైనల్గా అక్నాలెడ్జ్మెంట్ దగ్గర టిక్ చేసి సేవ్ అండ్ పబ్లిష్ క్లిక్ చేయాలి. అంతే, మనకి సర్వీస్ కావాలి అని మనం పోర్టల్లో అప్డేట్ చేశాము. ఇదే విధంగా మనం అసెట్స్, మెటీరియల్, ఎక్విప్మెంట్ ఆప్షన్లో కూడా చేస్తాము. ఇక్కడ మనం ఏమేం ఎక్విప్మెంట్ అవసరం ఉంది మన స్కూల్కి అనేది అప్డేట్ చేస్తాము. ఒకసారి మీరు ఎనెక్స్చర్ 2 చూస్తే అందులో ఎక్విప్మెంట్ కేటగిరీలు మరి ఆ కేటగిరీలో వచ్చే మెటీరియల్స్ గురించి ఇచ్చారు. ఇప్పుడు మనం అందులో ఒకటి చూద్దాము. ముందుగా అసెట్స్ ఆప్షన్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి. ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో మెటీరియల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ నేమ్ సెలెక్ట్ చేసి మెయింటెనెన్స్ రిక్వైర్డ్ అంటే కొన్ని వస్తువులకి ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్కి సర్వీస్ చేయించాల్సి వస్తుంది. అటువంటి వస్తువులకి ఈ ఆప్షన్ దగ్గర మనం 1 ఇయర్, 2 ఇయర్స్ పాటు మాకు మెయింటెనెన్స్ కావాలి అని పెట్టాలి. లేదు అనుకుంటే నాట్ రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. క్వాంటిటీ ఇన్ నంబర్, ఎన్ని కావాలి అనేది ఎంటర్ చేయాలి. లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ డేట్ ఎంటర్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ డేట్ బిఫోర్ మెటీరియల్ నీడ్ దగ్గర మనకి ఎప్పటిలోగా ఎక్విప్మెంట్ కావాలి అనేది డేట్ ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ దగ్గర సేమ్ సర్వీసెస్కి ఎంటర్ చేసినట్లే మెటీరియల్ యూజ్ ఏంటి అనేది ఎంటర్ చేయాలి. తర్వాత అక్నాలెడ్జ్మెంట్ దగ్గర టిక్ చేసి సేవ్ అండ్ పబ్లిష్ క్లిక్ చేయాలి. అంతే, మనకి ఎక్విప్మెంట్ కావాలి అని మనం అప్డేట్ చేశాము. ఇక్కడ ఒకటి గమనించవలసిన విషయం, మనం అక్నాలెడ్జ్మెంట్ టిక్ చేస్తున్నాం. అందులో ఏం చెప్పారు అంటే ఏదైనా సర్వీస్ లేదా ఎక్విప్మెంట్కి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. సర్వీస్ లేదా వాలంటీర్ని సెలెక్ట్ చేసుకోవడం, వెరిఫికేషన్ చేసుకోవడం, వాళ్లతో సర్వీస్ చేయించుకోవడం, వాలంటీర్స్ ప్రవర్తన అంతా కూడా పూర్తిగా హెడ్ మాస్టర్ బాధ్యతే. ఈ విధంగా మన స్కూల్కి అవసరమైన సర్వీసెస్ మరియు ఎక్విప్మెంట్ని మనం పోర్టల్లో అప్డేట్ చేస్తాము. ఇంతటితో ఒకటి కంప్లీట్ అవుతుంది.
నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే ఎవరైనా మనం పోర్టల్లో పెట్టుకున్న సర్వీసెస్కి రెస్పాండ్ అయ్యి మేము సర్వీస్ చేస్తాము అని ముందుకు వచ్చి మనకి రిక్వెస్ట్ సెండ్ చేస్తారు. అప్పుడు మనం మన డాష్బోర్డ్కి వెళ్తే అందులో యాక్టివిటీస్ దగ్గర చూపిస్తుంది. అందులో మనకి వచ్చిన రిక్వెస్ట్లన్నీ డిస్ప్లే అవుతాయి. అందులో మనకి వచ్చిన వాలంటీర్ డీటెయిల్స్ చూసి మనకి ఓకే అనుకుంటే మనం ఆ వాలంటీర్ రిక్వెస్ట్ ముందున్న ఒక ఐ సింబల్ క్లిక్ చేయాలి. మనకి అప్పుడు ఈ విధంగా వస్తుంది: యాక్టివిటీ డీటెయిల్స్, వాలంటీర్స్ రిక్వెస్ట్, క్లోజర్ యాక్టివిటీ. యాక్టివిటీ డీటెయిల్స్లో మనం రేస్ చేసిన సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ థింగ్ వాలంటీర్స్ రిక్వెస్ట్. ఈ ఆప్షన్లో వాలంటీర్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. మనకి పర్టికులర్గా ఆ వాలంటీర్ వద్దు అనుకుంటే మనం సింపుల్గా రిజెక్ట్ క్లిక్ చేయాలి. మనకి ఆ వాలంటీర్ నుండి సర్వీస్ కావాలి అనుకుంటే ఇన్వైట్ క్లిక్ చేయాలి. ఒక పాపప్ బాక్స్ వస్తుంది. అందులో డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. పేజ్ కిందకి వెళితే ఇంటర్వ్యూ ఇంటరాక్షన్ ఉంటుంది. అందులో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకుని మీటింగ్ డేట్, డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మినిమం 20 వర్డ్స్ ఉండాలి. అలాగే మన స్కూల్ లొకేషన్ లింక్ కూడా సెండ్ చేయాలి. తర్వాత అక్నాలెడ్జ్మెంట్ టిక్ చేసి యాక్సెప్ట్ చేయాలి. ఇంటర్వ్యూ అయిన తర్వాత మనకి ఓకే అనుకుంటే ఇదే ఆప్షన్లో కన్ఫర్మ్ ఆర్ రిజెక్ట్ ఉంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు డేట్స్ అడుగుతుంది. మనం సర్వీస్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేయించాలి అనే డేట్స్ ఇవ్వాలి. అంతే, మనం వాలంటీర్ని సక్సెస్ఫుల్గా కన్ఫర్మ్ చేసుకున్నట్లు. వాళ్ళు మన స్కూల్లో సర్వీస్ చేస్తారు. సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత మరలా మనం ఇదే ఆప్షన్ దగ్గర అప్డేట్ చేయాలి, సర్వీస్ కంప్లీటెడ్ అని. అప్డేట్ కంప్లీట్ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేసి సెలెక్ట్ కంప్లీట్ స్టేటస్ దగ్గర కంప్లీటెడ్ ఆర్ పార్షియల్లీ కంప్లీటెడ్, నాట్ కంప్లీటెడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టేటస్ అప్డేట్ అయిన తర్వాత క్లోజర్ యాక్టివిటీ అనేది ఎనేబుల్ అవుతుంది. క్లోజర్ యాక్టివిటీ అంటే మనం రేస్ చేసిన సర్వీస్ ఆర్ ఎక్విప్మెంట్ రిక్వెస్ట్ని మనం క్లోజ్ చేస్తున్నామని అర్థం. ఈ క్లోజర్ యాక్టివిటీలో మనం ఒక సర్వీస్ కంప్లీట్ అయిందా లేదా, అయితే ఎలా అయింది, ఎంతమంది స్టూడెంట్స్ బెనిఫిట్ పొందారు అనేది అప్డేట్ చేయాలి మరియు 3 ఫోటోస్ అప్లోడ్ చేయాలి. ఈ విధంగా మనం సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేసి వాలంటీర్ని యాక్సెప్ట్ చేసి సర్వీస్ చేయించుకొని ఫైనల్గా టాస్క్ కంప్లీట్ చేస్తాము. ఇదే విధంగా మనం అసెట్స్, మెటీరియల్, ఎక్విప్మెంట్ ఆప్షన్లో కూడా చేస్తాము. అసెట్స్ ఆప్షన్ ఓపెన్ చేసి అందులో కనిపిస్తున్న రిక్వెస్ట్లలో దగ్గర చివరిలో ఐ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ క్లిక్ చేయాలి. ఇందులో కూడా సర్వీసెస్ లాగానే డీటెయిల్స్, వాలంటీర్స్, క్లోజర్ అసెట్ ఆప్షన్స్ ఉంటాయి. వాలంటీర్స్ ఆప్షన్లోకి వెళ్ళి వచ్చిన రిక్వెస్ట్లను వాలంటీర్ని ఇన్వైట్ చేయాలి. తర్వాత వాలంటీర్ కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి వాళ్లతో మాట్లాడిన తర్వాత మనకి ఓకే అనుకుంటే మనం వాళ్ళ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తాము. యాక్సెప్ట్ క్లిక్ చేసి అప్రూవ్డ్ క్వాంటిటీ దగ్గర మనకి ఎన్ని వస్తువులు వస్తున్నాయి అనేది నెంబర్ ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తాము. ఎక్విప్మెంట్ మన స్కూల్కి వచ్చిన తర్వాత మరలా ఇదే ఆప్షన్లో డెలివరీని అప్డేట్ చేయాలి. యాడ్ డెలివరీ ఆప్షన్ క్లిక్ చేసి మనం ఎన్ని ఎక్విప్మెంట్స్ తీసుకున్నాము, ఏ రోజు డెలివరీ తీసుకున్నాము అనేది డేట్ వేయాలి. తర్వాత అప్డేట్ క్లిక్ చేయాలి. అప్పుడు క్లోజర్ అసెట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. క్లోజర్ అసెట్ ఆప్షన్ క్లిక్ చేసి రీజన్ ఫర్ క్లోజర్ సెలెక్ట్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఇంపాక్టెడ్ స్టూడెంట్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎక్విప్మెంట్కి సంబంధించిన 3 ఫోటోస్ అప్లోడ్ చేయాలి. ఫోటో 500 KB లోపు ఉండాలి. అప్లోడ్ చేసిన తర్వాత క్లోజ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. దీనితో మన టాస్క్ కంప్లీట్ అవుతుంది. మరియు ఇదే విధంగా ఆఫ్లైన్ కాంట్రిబ్యూషన్ ఆప్షన్లో కూడా చేస్తాము. ఎవరైనా డైరెక్ట్గా మన స్కూల్కి వచ్చి ఏదైనా ఎక్విప్మెంట్ ఇచ్చినప్పుడు వారి డీటెయిల్స్ ఇందులో అప్డేట్ చేస్తాము. ఆఫ్లైన్ కాంట్రిబ్యూషన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ టైప్ దగ్గర ఇండివిజువల్ ఆర్ NGO ఆర్ NRI సెలెక్ట్ చేసుకోవాలి. వారి మొబైల్ నంబర్, డీటెయిల్స్, నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఎక్విప్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎసెట్ కేటగిరీ, నేమ్, మెయింటెనెన్స్, క్వాంటిటీ, ఐటెం రిసీవ్డ్ డేట్, అలాగే 20 వర్డ్స్లో ఆ ఎక్విప్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మరియు ఎక్విప్మెంట్కి సంబంధించిన 3 ఫోటోస్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ టిక్ చేసి సేవ్ క్లిక్ చేయాలి. కంప్లీట్ అవుతుంది. ఇది మనం యాజ్ ఏ హెడ్ మాస్టర్గా మన లాగిన్లో చేసే టోటల్ యాక్టివిటీ.